హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏజీ క్రియేషన్స్. అందరూ బాగున్నారా? సో ఈ రోజు మన వ్లాగ్ ఏంటంటే, మీరు లాస్ట్ వ్లాగ్ లో చూసిండ్రు కదా, కొండగట్టు దర్శనం చేసుకొని ఇంకా మాకు ఫుల్ ఆకలేస్తుందని చెప్పేసి ఇట్లా ఎక్కడ చెట్టు నీడ కోసం వెతుక్కుంటూ వచ్చినాము. ఇక్కడ మాకు రాగానే మంచి చింత చెట్టు కనిపించింది. ఇంకా మంచి చల్లగా ఉంది కదా అని చెప్పేసి వాటర్, ఫుడ్ ఐటమ్స్, ఫ్లెక్సీ అవన్నీ కింద పడుచుకోవడానికి ఫ్లెక్సీ అన్ని తెచ్చేసుకొని ఇంకా తిందామని చెప్పి కూర్చుంటున్నాము. ఇగో మా డాడీ మా కోసం అయితే పెద్ద వాటర్ క్యాన్ పట్టుకొచ్చిండు, కానీ మేము ఇప్పటిదాకా ఒక్క చుక్క కూడా ముట్టలేము. అసలు మార్నింగ్ నుంచి వాటరే తాగలేము. షాక్ అయ్యిండు కదా, సమ్మర్లో వాటర్ తాగకుండా ఎట్లా బతుకుతున్నారని వీళ్ళంతా. ఏం షాక్ అవ్వకండి. మేము మార్నింగ్ టిఫిన్ చేసినామా, అక్కడ ధర్మపూర్లో మీరు వ్లాగ్ చూసింటే తెలుస్తుంది. కొబ్బరి నీళ్ళు కొనుక్కున్నాము, అవే మంచిగా ఒక బాటిల్ తాగినాము. ఫుల్ ఇన్స్టాంట్ ఎనర్జీ వచ్చేసింది. అసలు దాహం ఏం లేదు మాకు, కాబట్టి ఇప్పటిదాకా వాటర్ తాగలేము. చల్లగా ఉంది మంచిగా ఇక్కడైతే. ఒక పెద్ద కామెడీ ఏంటంటే, మేము లంచ్ కోసం అన్నీ తెచ్చుకున్నాం కానీ ప్లేట్లు తెచ్చుకోలేము. తిందామంటే ప్లేట్లు లేవు. అదే మొత్తం ఫ్లెక్సీని మడత పెట్టి అని కూడా పెడుతున్నాం మొత్తం. ఇక్కడ ఈ ప్లేస్ నుంచి షిఫ్ట్ అయిపోతున్నాం. ప్లేట్లు కొనుక్కొని చేతిలో తినడం ఇక. అందుకోసమని ఇక ప్లేట్ల కోసమని ఈ ప్లేస్ నుంచి షిఫ్ట్ అయిపోయి వేరే దగ్గర ప్లేట్లు కొనుక్కొని ఇంకా వేరే చెట్టు కింద పోదామని చెప్పి మళ్ళీ బిస్తరు కట్టేసినాము. అంటే పిల్లలు కదా పాపం, ఇక వాళ్ళు ఏం సర్దీన్లో ఏం సదరలు నేను కూడా చూడలేను. నైట్ బాగా లేట్ అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్తున్నాం. ఇంకా తెచ్చుకున్న లడ్డూలు ఒక్కడన్న తినలే, ఇప్పటిదాకా ఒక్క అటుకులు తినలే. అన్ని బిస్కెట్లు అన్ని లగేజ్ అయితే అన్ని మోసుకొచ్చుకున్నాం కానీ ఒక్కడు కూడా ఇప్పటిదాకా తినలే. మామిడి పండ్లు ఏమో షర్బతు ఏది లేదు. పొద్దున జస్ట్ బయట హోటల్ ఖచ్చితంగా హోటల్లో దోశ కావాలి, ఖచ్చితంగా దోశనే కావాలి. పట్టు ఒక పెద్దది తలకాయ చెప్తుంది ఇంకా. ఇప్పుడు బయట అప్పుడు తింటాను దోశ తినలే, ఇడ్లీ ఏదో ఇక దొరికింది, ఇక ఇడ్లీ తినేస్తుంది. కొబ్బరి నీళ్ళతోటే మొత్తం ఇప్పటిదాకా గడిపేసినాము. జస్ట్ పొద్దున మంచిగా 2-3 ఇడ్లీలు తిన్నాము. ఇక కొబ్బరి నీళ్ళు మాత్రము 5 బాటిల్ కొనుక్కున్నాము. 4 ఓకే 4 బాటిల్ కొనుక్కున్నాము. ఇంకా కొబ్బరి నీళ్ళతోటే మస్తు ఎనర్జీ అయిపోయింది అందరికి. వీళ్ళైతే మంచి ఇల్లులా వేసుకున్నారు. అసలుకి వెనకాల ఒక టవలు, సైడ్కి ఒక టవలు, ఇగో ఈ పక్క ఒక టవలు, మొత్తము ఇట్లా చీకటి వేసేసుకున్నారు. వీళ్ళకి మొత్తం ఇంకా జర్నీ ఒక 10 కిలోమీటర్లు పోయినామంటే కదా వీళ్ళకి చల్లగా అయిపోయి మంచి ఇంట్లో కూర్చున్నట్టు అయిపోతుంది. ఇంకా మెత్తలు కూడా. అయితే పోయిన సంవత్సరం అంట ఇక మా అమ్మ అంటుంది, పోయిన సంవత్సరం అంట వాళ్ళకు మొత్తం ఎండ కొట్టి అంటే 2 డేస్ ఉండి పోయిన సంవత్సరము. అయితే పోయిన రోజు ఏం లేదు, నెక్స్ట్ వచ్చే రోజు ఫుల్ అలసిపోయిన్లు. ఇంకా వచ్చే రోజు మొత్తం నిద్రపోయినారు. నిద్రపోయేసరికి అంటే వాళ్ళకు వెనకాలంతా అది రెగ్జిన్ కదా, మొత్తం చెమట పట్టి ఇక వాళ్ళకి ఎర్రగా మాడిపోయిందంట. అందుకోసమని ఈసారి మొత్తం ప్రీ ప్లాన్గా అన్ని టవర్లన్నీ ఎక్కడక్కడ మొత్తం బందోబస్తు చేసి పడేసిండ్లు కార్కి. ఇక మొత్తం బందోబస్తు చేసేసుకున్నారు. ఇక మాకే ఇక్కడ ముందర కొంచెం మళ్ళీ మిర్రర్స్కి కనిపించదని చెప్పి మేము ఏం పెట్టుకోలే. సో ఇప్పుడే మా సారు ఇస్తాలు కొనుక్కొచ్చిండు. ఇస్తాల కామెడీ, ఇస్తాలు కొనుక్కొని వచ్చిండు. ఈ ఇస్తాల కోసమని అక్కడ మేము ఒక చెట్టు కింద ఆగిన వాళ్ళం. మళ్ళీ ఇగో బిస్తర కట్టేసేసి మళ్ళీ ఇంకో ప్లేస్ కోసం వెళ్తున్నాము. ఇక చూడాలి, ఇక్కడ మామిడి చెట్టు సూపర్ ఉన్నాయి, ఎక్సలెంట్ ఉన్నాయి. కార్ పెట్టరాదు కదా, పోరాదు. అబ్బా సరే ఇంకా ముందే దొరుకుతాయిలే, పోదాం. మామిడి చెట్లు మంచిగా ఉన్నాయి. సరే ఇంకా మళ్ళీ మేము ప్లేస్లో ఇంకోవాలి. ఇగో ఫైనల్గా మళ్ళీ మామిడి చెట్టు కిందకి వచ్చినాము. దాదాపు ఒక 5 కిలోమీటర్స్ వచ్చినాం కావచ్చు అక్కడి నుంచి. ఆ బిస్తర్ ఎత్తినాం కదా, ఏడైనా మా పిల్ల ఇది పెద్దది, అసలు ఏడైనా నచ్చడే లేకపోయే.
ఈడద్దు ఆడద్దు ఈడద్దు ఆడద్దు దానికి మంచి ఇల్లు లాంటి నీడ కావాలంట. అట్లా ఇట్లా దాదాపు 5 కిలోమీటర్స్ దాకా వచ్చినాం ఇప్పుడు దూరం. దొరికింది ఇక వెతకంగా ఒకటి మామిడి చెట్టు దొరికింది, చల్లగా ఉంది మంచిగా. ఈడ కూడా ఈడేస్తున్నాం ఇక బిస్తారు. ఇక తినాలా. ఎంత అవుతుంది టైం? 3 అవుతుంది కావచ్చు. టైం ఎంత అవుతుంది? 2:30 అవుతుంది టైం. వంట చేసుకుందామా? పొయ్యిరాళ్ళు కూడా ఉన్నాయి కదా మంచిగా, మంచి పొయ్యిరాళ్ళు కూడా ఉన్నాయి. ఎవరైనా వంట చేసుకొని తినచ్చు మంచిగా. ఇంకా ఫుల్ ఆకలి మీద ఉన్నాం కదా, మేము కూడా ఇక్కడ చల్ల అనిపించగానే కూర్చొని తినేస్తున్నాం. ఇంకా మేము వచ్చినప్పుడు ఇక్కడ ఎక్కువ మంది లేకుండా ఉండే, ఇంకా ఇక్కడ ఒక్క దగ్గరనే చాలా చెట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద చెట్లు. కాబట్టి ఇంకా మేము రావడం చూసి తాకొక్కలు వచ్చిండ్రు. ఇక చాలా మంది అట్లా అయిపోయింది, అక్కడొక్కళ్ళు కూర్చొని చెట్టు నీడకు మంచిగా తింటున్నారు వాళ్ళు కూడా మా లెక్కనే. ఇక్కడ ఒక ముస్లిం ఉంది. ఆ ముస్లిం ఏంటంటే ఇక్కడికి వచ్చి తిన్న ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనీ అడుగుతున్నా అన్నట్టు, మనీ డిమాండ్ చేస్తున్నది. అయితే మాకెట్లా వచ్చి అడిగిందంటే, మా అమ్మమ్మకు కొంచెం అన్నం రైస్ మిగిలితే ఇవ్వండి అని అడిగిందంట. అయితే రైస్ మిగిలింది కదా అని చెప్పేసి ఇద్దామని, ఎక్కడో ఉన్నామని మేము మరీ పిలిచి ఇద్దామని చెప్పి అనుకుంటే ఆమె వచ్చిన తర్వాత నాకు రైస్ వద్దు, నాకు మనీ కావాలని చెప్పి మనీ డిమాండ్ చేస్తున్నది. 20 రూపీస్ ఇవ్వాలా ఖచ్చితంగా అని చెప్పి. అయితే మేము షాక్ అయిపోయినాం, ఏంటి ఇక్కడ వచ్చి తింటే మనీ డిమాండ్ చేస్తారా అని చెప్పి షాక్ అయిపోయినాము. అయితే తర్వాత తెలిసింది ఏంటంటే, ఆమె మాకే కాదు అందరికి అట్లనే అడుగుతున్నది. కానీ అందరి దగ్గరికి వెళ్ళి అడగడం చూసినాము. ఇక మేము కూడా ఇచ్చేసినాం అన్నట్టు మనీ. అంటే ఆమె అక్కడ ఎవరైతే వచ్చి తింటారో, తినడం కానీ వండుకోవడం కానీ చేస్తారో ఆ ప్లేస్లో ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనీ డిమాండ్ చేస్తున్నారు అన్నట్టు. భలే ఉంది కదా ఇదొకటి. ఈ మామిడి చెట్టుకి ఒక్కడున్న మామిడికాయ కనిపిస్తలేదు, కానీ కింద మాత్రం మామిడికాయలు అక్కడక్కడ మస్తే ఉన్నాయి. చెది మామిడికాయలు ఆడొకటి మాలసినే ఉన్నాయి. అక్కడక్కడ కాయలు బాగానే ఉన్నాయి. కానీ ఈ చెట్టుకు ఒక హైలైట్ ఏంటంటే, చెట్టుకు మామిడికాయలు కనిపిస్తలేవు కానీ మామిడికాయలు ఎక్కడ తెంపుతారో అని చెప్పి చెట్టు మీద మొత్తము ముళ్ళు పెట్టేసిండు, ఎక్కరాకుండా మొత్తం ముళ్ళు, ఘోరంగా ముళ్ళు పెట్టేసిండు. చెట్టు అసలు దగ్గర కూడా పోరాదు, అట్లా ముళ్ళన్నీ పెట్టేసిండు. మంచి తెలివి కదా. ఎంత కొనద్దు అనుకున్నా కూడా కొండగట్ల మళ్ళా 300 కమ్మలు కొన్నా. ఇంకా వేములవాడ పోయేదాకా ఇంకేం కొంటానో. కొనద్దు అని కంట్రోల్ చేసుకుంటూనే ఉంటున్నా, కానీ ఇంకా ప్రాణం ఆగదు వీటిని చూస్తే. పిచ్చి పప్పని చూపి చేస్తాడు, ఎట్లా చూస్తున్నాడు. ఇలా కూర్చుని దాదాపు అర్ధగంట అవుతుంది. చల్లగా ఉన్నది, మంచిగా పోపు తెచ్చలేదు, మంచి ఆరాంగా పడుకోవాలనిపిస్తుంది. కానీ మా వాళ్ళు పోదాం అని సర్దేస్తున్నారు మొత్తము. ఇక ఈడనే ఉంటే కూడా నడదు కదా, వేములవాడ పోవాలి, మళ్ళీ ఇంటికి పోవాలా. ఒక 4-5 డేస్ నుంచి వర్షం పడుతుంది, గాలివాన బాగా లేస్తుంది. చెప్పలేము ఇవాళ ఎట్లుంటుందో. చల్లబడ్డ కొద్ది మరి గాలివాన లేస్తే మళ్ళీ పోవడానికి నైట్లో కష్టం అవుతుంది. సో వెళ్ళిపోదాం ఇక, చాలిగా కూర్చున్న కాడికి. నడు. బాయ్ దిస్ లొకేషన్కి బాయ్. మళ్ళీ ఎప్పుడు వస్తాము ఈ లొకేషన్కి? ఇంకా ఎప్పుడు రాము. ఈ లొకేషన్కి మేబీ రావచ్చు. పౌదకి 4 అయింది మేము వేములవాడ వచ్చే వరకు. అంటే ఇక ఇక్కడ దిగాలంటే అందరికి మంచి తిన్నాం కదా, తినంగానే మంచిగా కార్ల చల్ల ఏసీకి నిద్ర వస్తుంది. ఇక రాగానే ఇక నాకైతే నిద్ర వస్తుంది. ఫస్ట్ రాత్రి కూడా నిద్ర లేకుండే నాకు. సో ఇక కొంచెం ఒక 10 నిమిషాలు వండుకుంటా ఇట్లనే అనగానే సరే అని చెప్పి అందరం అట్లనే ఒరిగినాము. దాదాపు ఒక 15-20 నిమిషాల దాకా అన్నాము. అంటే నిద్ర పట్టింది కొంచెం అందరికి. ఒక చిన్న ఇట్లా కొనుక్కు తీసినాము. సో ఇప్పుడు ఇక మరి దర్శనానికి పోదాం. ఇక అయిపోతుంది వస్తుందని మంది అయితే ఏమి ఉన్నట్లు కొడతలేరు. బయటనైతే ఇక్కడ వంటలు చేసుకుంటున్నారు షెడ్ కింద. దాదాపు ఒక 30 మంది దాకా ఉన్నారు. అంతే చూడాలి మరి ఎట్లుంటుందో.
ఇక వెళ్దాం పదండి మరి. దర్శనం చేసుకొని వచ్చినాక ఏ టైం అవుతుందో మళ్ళీ చూద్దాం. ఇక్కడ ఇంకా లోపలికి వచ్చేసి కోనేట్లో నీళ్ళు జల్లుకొని దర్శనంకి వెళ్దామని వచ్చినాము. ఇదంతా గుడి ప్రాంగణం అన్నట్టు. ఇది ఎంట్రన్స్, ఇక్కడ నుంచే మనం వెళ్ళాల్సింది. ఇంకా 4:30కి అట్లా వేములవాడ దర్శనానికి వచ్చినాము. జస్ట్ ఒక 10 minutes దర్శనం మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ జనాలు ఏం లేరు, అసలు రష్ అసలే లేదు. జస్ట్ లోపల ఒక మహా అంటే ఒక 100 మంది వరకు వచ్చి సీదా మేము నడుచుకుంటూ పోయినా 10 నిమిషాలు దర్శనం చేసుకున్నాం, బయటకు వచ్చేసినాము. ప్రజెంట్ అయితే ఇక్కడ కొంచెం ప్రసాదం తిందామని చెప్పి కూర్చున్నాము. ఇంకా ప్రసాదం తినేసేసి ఇంకా షాపింగ్ అట్లా చేసుకొని ఇంక వెళ్ళిపోవడం. ఇక నాంపల్లి ఓపిక లేదు. ఇక నాంపల్లి నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాలనుకున్నాం కానీ బాగా టైర్డ్ అయిపోయినాం, ఇంకా ఓపిక లేదు. సో ఇంకా మళ్ళీ ఎప్పుడైనా ట్రై చేద్దాము. ఇప్పటికైతే వెళ్ళిపోవాలనుకుంటున్నాం రిటర్న్. ఇక ఓకే, ప్రశాంత్ ఇంకా దర్శనం కూడా అయిపోయింది. ఒక దగ్గర కూర్చొని ఇంకా లడ్డు ప్రసాదం కొంచెం తింటున్నాం అందరము. కొండగట్టు ధర్మపూర్లో కూడా లడ్డు తీసుకున్నాం కానీ ఎక్కడ కూడా తినలేము. అసలు మాకు ధ్యాస లేకుండా ఉండే ఫాస్ట్గా దేవుళ్ళని అన్నింటిని దర్శించుకోవాలి, మళ్ళీ టైం ఎక్కడ సరిపోదు అని చెప్పేసి రష్ అయిపోయినాము. ఇంకా ఇక్కడ కూర్చొని ప్రసాదం తినేస్తున్నాం. చూడండి, ఇదంతా కోనేరు. ఇంకా దర్శనం తర్వాత మా మమ్మీకి కొంచెం చక్కెర వచ్చినట్టు అవుతుంది అన్నది. ఎందుకంటే కంటిన్యూస్గా డ్యూటీ మళ్ళీ ఇట్లా బయటకు రావడం టెంపుల్స్కి అనేసరికంటే స్ట్రెస్ ఎక్కువ అయిపోయి చక్కెర వచ్చినట్టు అవుతుందంటే లస్సీ తాగింది. ఇక్కడ చూసింది కదా, నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఎంత సూపర్ ఉన్నాయి అసలు. హోమ్ డెకరేషన్స్కి మాత్రం చాలా బాగుంటాయి. ఇక్కడ మా డాడీ క్యాప్స్ కొనుక్కుంటున్నాడు. వేములవాడ టెంపుల్ దర్శనం కూడా అయిపోయిందండి. సో అంటే ఇప్పుడు 6:15 అవుతుంది. 6:15కి ఇంకా మేము ఇంటికి రిటర్న్ స్టార్ట్ అయినాము. ఈరోజు మార్నింగ్ నుంచి మేము 5 టెంపుల్ దర్శనం చేసుకున్నాము. ఒకటి ఇందన్పల్లి దగ్గర హనుమాన్ టెంపుల్, నెక్స్ట్ ధర్మపురి, తర్వాత కొండగట్టు, తర్వాత అదేం టెంపుల్ పౌలస్తేశ్వర ఆలయము, నెక్స్ట్ ఇక్కడ వేములవాడ. టోటల్ 5 టెంపుల్ దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు మా నిర్మల్ వెళ్ళాలంటే దాదాపు ఒక 3 hours పడుతుంది. ఇంకా మధ్యలో ఇంకా మన ఎక్కడ నావుతామో ఏంటో చూడాలి. ఇక టోటల్గా నేను 8 or 9 వరకు రీచ్ కావాలని చెప్పి మార్నింగ్ అన్నా కదా, చూద్దాం మరి. ఇంకా నా టైం లోపల నేను రీచ్ అవుతానో లేదో, ఎందుకంటే నేను టైం మెయింటైన్ చేస్తానని చెప్పినా కదా. సో చూద్దాం. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ అయితే 6:15 అవుతుంది టైము. ఓకే, మరి ఇంకా ఇంటికి వెళ్ళినాక మళ్ళీ కంప్లీట్ చేసేద్దాం ఇంకా మిగతాది. ఇక నైట్ అయింది. అసలు మధ్యాహ్నమే తిన్నది అడగలేదు, అసలు ఆకలి లేదు. కాకపోతే తెచ్చుకున్న ఐటమ్స్ అన్నీ అట్లనే ఉన్నాయి అని చెప్పేసి అమ్మ మొరుతున్నది, తెచ్చుకునే ఒక్కటన్నా తినరా, అన్నిగానం ఎందుకు మోసుకొచ్చిండ్లు తినుండి అని చెప్పేసి అనేసరికంటే ఇక మేము తెచ్చుకున్న ఐటమ్స్ అన్నిటిని బయట పెట్టుకొని కార అటుకులు 2 కలిపేసుకొని దాంట్లో ఆనియన్స్ పట్టుకోవడానికి తెచ్చుకున్నాయి, తినడానికి అయిపోయినాయి. అవి ఎండ దెబ్బ కోసం తెచ్చుకున్న ఆనియన్స్ తినడానికి అయిపోయినాయి. సో మంచి ఆనియన్స్ వేసేసుకొని ఇంకా నైట్కి ఒక దగ్గర ఆపుకొని మంచిగా ఒక షెడ్ లెక్క ఉంది, ఆ షెడ్ దగ్గర ఆపుకొని ఇంకా తినేసినాము. ఇప్పుడే ఇంటికి వచ్చినాం ఫ్రెండ్స్. ప్రజెంట్ టైం ఇప్పుడు 9:15 అవుతుంది. అందరం ఫుల్గా టైర్డ్ అయిపోయినాం కాబట్టి మంచి నిద్రలోకి వెళ్ళిపోయినాము. మా సార్ కూడా ఇంకా నిద్ర పోకుండా డ్రైవింగ్ చేస్తూ వాళ్ళందరూ తీసుకొచ్చి ఇంట్లో వదిలేసిండు. సో ఇదండి ఈరోజు 1 day టూర్ ట్రిప్పు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మంచి వీడియోస్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే అండి, మరి బాయ్.